హే గైస్, వెల్కమ్ టు అనదర్ షిటీ మిటీ డిలేడ్ వీడియో. వీడియో కొంచెం డిలే అయింది నాకు తెలుసు. దానికంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. దిస్ ఈస్ అవర్ న్యూ మైక్. అంటే నా సెకండ్ వీడియో చూసి వీడియో లెంత్ ఎక్కువ అయ్యింది అని చెప్పిన నిపుణులే నా థర్డ్ వీడియో చూసి ఆడియో దొబ్బిందని కూడా చెప్పారు. అందుకే ఐ బ్రాట్ ఏ మైక్ ఫ్రమ్ మై ఫ్రెండ్. ఐ డోంట్ నో హౌ దిస్ వర్క్స్, హ్యావ్ టు సీ నవ్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు సిట్ ఫ్యూస్డ్, క్లియర్ అండ్ కన్ఫ్యూస్డ్. సో ఎందుకురా అబ్బాయి వీడియో 1 day డిలే అయింది అంటే, సో బేసికలీ వీ షిఫ్టెడ్ టు ఎ న్యూ ఫ్లాట్ అనమాట. సాటర్డే వెంట్ ఫర్ ప్యాకింగ్ అండ్ సండే వెంట్ ఫర్ షిఫ్టింగ్. అందుకే సండే వీడియో రాలేదు. బట్ ఈరోజు లాస్ట్ 1 week నుంచి ఏం జరిగిందో మొత్తం డిస్కస్ చేద్దాం ఫాట్ అంటూ. గాట్ ఇట్. ముందుగా వెయిట్ లాస్. ఈరోజు నా వెయిట్ వచ్చేసి 73.45. నాకు తెలిసి ఒక 700 grams అలా తగ్గుంటాను అంతే. లాస్ట్ వీక్కి చూసుకుంటే ఈ వీక్ కొంచెం తక్కువే తగ్గాను బికాస్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం కానీ, డైట్ కొంచెం అక్కడక్కడ అటు ఇటు అవ్వడం కానీ జరిగింది బికాస్ ఆఫ్ దిస్ షిఫ్టింగ్ అండ్ సమ్ అదర్ స్టఫ్. దానివల్ల యావరేజ్ ఇట్స్ 700 grams, బట్ దట్స్ ఓకే ఐ గెస్. డైట్ విషయానికి వస్తే మీకు ముందు వీడియోలో చెప్పినట్టు ఒక పెళ్ళికి వెళ్ళాను. ఫుడ్ ఎంత బాగున్నా ఎక్కువేం తినలేదు. ఐ జస్ట్ టచ్డ్ ఎవ్రీథింగ్ అంతే. దాని తర్వాత నో చీట్ మీల్స్, మోస్ట్లీ 1 or 2 KitKats తినుంటాను అంతే, ఇన్ క్యాలరీ లిమిట్స్. సో దట్స్ టెక్నికలీ నో చీట్ మీల్ ఐ గెస్. యాక్చువల్లీ దిస్ వీక్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హార్డ్ ఐ గెస్, ఎందుకంటే హోలీ ఉంది అండ్ ఫ్రైడే ఐ హ్యావ్ టు అటెండ్ టు అనదర్ వెడ్డింగ్ సిన్స్ దిస్ ఈజ్ వెడ్డింగ్ సీజన్. సో ఫ్రైడే ఒక వెడ్డింగ్ ఉంది, ఐ హ్యావ్ టు ట్రావెల్ అండ్ ఐ హ్యావ్ టు అటెండ్ సంథింగ్. ఐ డోంట్ నో హౌ దిస్ గోనా వర్క్, బట్ ఐ విల్ ట్రై టు స్టిక్ టు ద ప్లాన్ mostly I can't update you on Sunday, but it will be like mostly on Monday again, because I have to travel to some other place and come back. It will be like Sunday morning or Sunday evening, so I can't shoot a video. We'll see how this gonna work. Why 16 weeks and not 12 weeks? So that's the question one of my friend asked. So తను ఎందుకు అడిగాడు అంటే, ఇన్స్టాగ్రామ్లో నేను రీసెంట్గా ఒక పోస్ట్ వేసాను, లైక్ వన్ ఆఫ్ మై క్లయింట్ లాస్ట్ లైక్ అరౌండ్ 11 kgs in 12 weeks, like which is 3 months. సో 3 monthsలో తను 10 kgs లాగా లాస్ అయింది. బట్ వై ఆర్ యూ ట్రయింగ్ టు లూజ్ సేమ్ 10 kgs in 16 weeks, which is like 4 months? సో దట్స్ ద క్వశ్చన్ హీ ఆస్క్డ్. సో దానికి రీజన్ చాలా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే, మై క్లయింట్, ద వన్ హూ లాస్ట్ 10 kgs in 3 months is kind of beginner. సో తన బాడీ తొందరగా అడాప్ట్ చేసుకోవడానికి కానీ, తొందరగా లూజ్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. బట్ కమింగ్ టు మై కేస్, it's been like 2 years I guess. I've been working out and I've been eating some proper food from past 2 years. So good. సో అందుకే నాకు కొంచెం బాడీ ఆల్రెడీ అడాప్ట్ అయిపోయి ఒక ఫేస్లో ఉంది కాబట్టి నాకు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకే ఐ డిసైడెడ్ ఇట్ షుడెంట్ బి 3 months, it has to be 4 months to lose my 10 kgs. So that's it for the video guys. See you in the next video. This is Sit Fused, clear and confused. Thanks for watching.